వెల్కమ్ టు కుంభమేళా ఆఫ్ తెలంగాణ. మేడారం జాతర అంటే ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన తెలంగాణకి ఒక పెద్ద మహాకుంభమేళా కూడా. అండ్ ఈ జాతర మన తెలంగాణ ఆదివాసీలకు సంబంధించిన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుపుతుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ మేడారం జాతరకు వెళ్ళారా? వెళ్ళినట్టయితే కింద కామెంట్ చేయండి. సో ఈ జాతర మన తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలోని మేడారం అనే గ్రామంలో జరుగుతుంది. సో ఈ మేడారం జాతర ఎందుకు జరుపుతారు అంటే, సమ్మక్క మరియు సారలమ్మ అనే ఆదివాసీ వీరనారుల జ్ఞాపకార్థంగా ఈ జాతరను జరుపుకుంటారు. సమ్మక్క మరియు సారలమ్మ బ్రిటిష్ పాలనకు ముందు కాలంలోనే తెలంగాణలో జీవిస్తున్న ఆదివాసులకు సంబంధించిన హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరనారీలు. సో ఈ జాతర యొక్క ప్రత్యేకం ఏంటి అంటే, ఇక్కడ ఎలాంటి గుడులు కానీ గోపురాలు కానీ ఉండవు. సమ్మక్క మరియు సారలమ్మను అడవిల నుంచి ఎంతో ఘనంగా అయితే తీసుకొస్తారు. ఈ కల్చర్ ఆదివాసీలకు ఎంత గౌరవమో చూపిస్తుంది. అండ్ ఇక్కడ దేవతలు గుడిలో ఉండరు, ఎంతో దూరం నుంచి నమ్మకంతో భక్తితో వచ్చిన భక్తుల మధ్య తిరుగుతూ ఉంటారు అని అక్కడ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ మేడారం జాతర అంటే అన్ని పండుగల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ అంతేకాదు, ఈ మేడారం జాతరను ఆసియా మొత్తంలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించారు. ఈ జాతర జరిగే టైంలో దాదాపు 1,00,00,000 మందికి పైగా భక్తులు వస్తారు. అండ్ ఈ జాతరలో ఎలాంటి భాష, కులం, మతం అనే తేడాలు ఏమీ ఉండవు. అందరూ సమానమే. ఇది ఆదివాసుల సంస్కృతిలోని సమానత్వాన్ని చూపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ జాతర యొక్క నైవేద్యాల గురించి చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఎలాంటి గోల్డ్ కానీ, డబ్బు కానీ, ఖరీదైన వస్తువులు కాకుండా బెల్లం, కొబ్బరికాయలు, గాజులు, చీరలు ఇవి అమ్మవారికి సమర్పిస్తారు. అండ్ ఈ బెల్లం సమర్పించడం వెనుక ఉన్న అర్థం ఏంటి అంటే, వాళ్ళ యొక్క జీవితం కూడా ఇలాగే తీయగా ఉండాలని అక్కడ ఉన్న భక్తులు నమ్ముతారు. అండ్ భక్తులు కూడా వీటిని బెల్లం అని కాకుండా ఎంతో భక్తితో బంగారం అని పిలుస్తారు. సో ఈ జాతర చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది కాబట్టి లక్షలాది మంది భక్తులు వచ్చే కారణంగా ట్రాన్స్పోర్టేషన్, సెక్యూరిటీ, మెడికల్ అవైలబిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఇలా అన్ని ఏర్పాట్లను మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. అండ్ ఈ జాతరకు వెళ్ళడానికి సెపరేట్ గా స్పెషల్ బస్సెస్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. సో ఇలా ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ యొక్క మొక్కును అయితే తీర్చుకుంటారు. అండ్ ఈ జాతరని ఎంతో ఘనంగా అయితే జరుపుకుంటారు. సో ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మన ఆసియా మొత్తంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది కాబట్టి మనం కూడా ఎంతో గొప్పగా అయితే ఫీల్ అవ్వాలి. సో మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.